దేవుడు మన నుండి ఆశించేది ఏంటి? దేవుడు మన తలనీలాలు కోరుతున్నాడని కొంతమంది తలనీలాలు ఇస్తూ ఉంటారు, లేదా పువ్వులు పలహారాలు కోరుతున్నాడేమో అని చాలామంది ఆశపడుతూ ఉంటారు. కానీ నిజదేవుడు నీ నుండి ఆశిస్తుంది ఏంటో తెలుసా? నీకు ఆయన యందు భయభక్తులు ఉండాలి, ఆయన ఆజ్ఞలను అనుసరించే మనస్సు నీలో ఉండాలి. నీ సొంత అభిప్రాయాల మీద, నీ సొంత ఆలోచనల మీద, నీ స్వ అభిప్రాయాల మీద నువ్వు ఆధారపడాలని దేవుడు ఎప్పుడు చెప్పలేదు. ఆయన మీద, దేవుడు సత్యవంతుడు గనుక, ఆయనలో ఏ అబద్ధము లేదు గనుక, ఆయన న్యాయవంతుడు కాబట్టి, ఆయన మాట సత్యమైంది కాబట్టి, దేవుని మాట మీద మనం ఆధారపడి జీవించగలిగితే, యేసుక్రీస్తు ప్రభువారిని మనం పునాదిగా మార్చుకోగలిగితే, అప్పుడు దేవుని నుండి మనం మేలు పొందుకుంటాం. అయ్యో ఇశ్రాయేలుని ఎందుకు అన్నారు అంటే, చాలాసార్లు మనం నష్టపోవడానికి లేదా ఇబ్బందులు పాలవడానికి కారణం దేవుని మాటకు మనం లోబడనందువలనే. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ స్వరానికి మనం తిరుగుబాటు చేసినప్పుడే కదా మన జీవితాల్లో ఎన్నో ప్రతికూలతలు వచ్చాయి.